ఒక యంగ్స్టర్గా ఉన్నటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే వాళ్ళ తండ్రి తదనంతరం రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి సాధించలేనిది కొడుకు సాధించాడని కూడా చెప్పొచ్చు. ఆయన అకాల మరణంతో గొల్లపల్లి అశోక్ ఈయన రాజకీయ అరంగేట్రం చేయడంతో ఈయన ఎమ్మెల్యే గెలిచారు ఇండిపెండెంట్ నుంచి. అయితే ఇక్కడ అదే 2021 ఎన్నికల్లో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి ఇక్కడ రంగస్వామి ఇక్కడ బరిలో నిల్చున్నారు. దాదాపు ఆయన కూడా 16,477 ఓట్లు నమోదు చేశాడు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ 17,132 ఓట్లు వారు నమోదు చేశారు. మరి ఇక్కడ కన్నా చూస్తే ఆ తర్వాత 2026 ఇప్పుడు మల్లాడి కృష్ణారావు గారు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి ఇప్పుడు వారు మళ్ళీ బరిలో ఉన్నారు. అంటే వారు పోటీ చేయరు అనుకున్నారు అందరూ, తాను పోటీ చేయనని కూడా చెప్పినటువంటి పరిస్థితి. 2021 ఎన్నికల్లో చూస్తే ఎక్కడ కూడా మల్లాడి కృష్ణారావు గారు పేరు ఎక్కడ కూడా కనిపించలేదు. వారు పోటీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. 2026 ఎన్నికల్లో మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారు ఇక్కడ పోటీకి దిగుతూ ఉన్నారు.